సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆసనాలతో పొట్ట తగ్గించడం ఎలాగో తెలుసుకుందాం. మారిన జీవనశైలి, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వంటి కారణాలతో ఈ రోజుల్లో పొట్ట పెరగడం సాధారణమైపోయింది. అయితే కొన్ని యోగా ఆసనాలతో ఆ పొట్టను తగ్గించుకోవచ్చు. నౌకాసనం. ముందుగా నేల మీద కాళ్లను చాపి కూర్చోవాలి. తర్వాత చేతులను తొడల కింద పెట్టి 2 కాళ్లను పైకి లేపాలి. అలా లేపుతూ శరీరాన్ని కొంచెం వెనక్కి వంచాలి. ఇలా శరీరం వి ఆకారంలోకి వచ్చేలా చేయాలి. తర్వాత చేతులను నిటారుగా లేపాలి. ఇప్పుడు శరీరం బరువంతా ఫిరుదుల మీద ఉంటుంది. 10 నుండి 20 క్షణాల పాటు ఇలానే ఉంచాలి. కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత సమయం పెంచుకోవాలి. ఈ ఆసనం వలన పొట్ట భాగంలోని కండరాలు కదిలి కొవ్వు తగ్గి పొట్ట తగ్గుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పొట్ట భాగానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సేతుబంధ సర్వాంగాసనం. ముందుగా నేలపై పడుకోవాలి. మోకాళ్లను మడిచి భుజాలు చేతులను నేల మీద ఆధారం చేసి నడుమును పైకి లేపాలి. ఇలా 20 నుండి 30 క్షణాల పాటు ఉండాలి. ఆ భంగిమ మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. కుంభకాసనం. చేతులను నేలకు ఆనించి పుషప్ చేసే భంగిమలో ఉండాలి. ఇలా నడుము కాళ్ళు వంచకుండా 20 నుండి 30 క్షణాల పాటు ఉండాలి. ఈ ఆసనం వలన పొట్ట భాగంలోని కొవ్వు తగ్గుతుంది. అలాగే చేతులు నడుము బలంగా మారతాయి. భుజంగాసనం. ముందుగా నేలపై బోర్లా పడుకోవాలి. అరచేతులను నేలకు ఆనించి వాటి ఆధారంతో మెడను పైకి ఎత్తాలి. అరచేతులు నడుము కింద భాగం మాత్రమే నేలకు ఆనాలి. ఇలా 20 నుండి 30 సెకండ్ల పాటు ఉండి నెమ్మదిగా మామూలు స్థితికి రావాలి. ఈ భంగిమ వలన పొట్ట నడుము కండరాలు బలపడతాయి. ఒత్తిడి కూడా తగ్గుతుంది. పొట్ట భాగంలోని కొవ్వు తగ్గుతుంది. త్రికోణాసనం. ముందు కాళ్లను దూరంగా పెట్టి నిల్చోవాలి. ఇప్పుడు కుడికాలిని కొంచెం దూరంగా జరిపి ఆ పక్కకు వంగి కుడి చేతితో ఆ కాలి పాదాలను తాకాలి. ఈ సమయంలో ఎడమ చేతిని నిటారుగా పైకి లేపాలి. ఓ 20 క్షణాల పాటు అలా ఉండి మామూలు స్థితికి రావాలి. ఇప్పుడు ఇలానే ఎడమవైపు కూడా చేయాలి. ఈ ఆసనం పొట్టను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నడుము కాళ్ళు చేతులను బలోపేతం చేస్తుంది. ఈరోజు మనం ఆసనాలతో పొట్ట తగ్గించడం ఎలాగో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.